పుష్ప 2లో కూడా ఆ కిడ్నాప్ సీన్ కానీ ఆ అమ్మాయిని పట్టుకున్నప్పుడు వదులు అని చెప్పి అల్లు అర్జున్ గారు అనడం కానీ సో ఆ సీన్లో కూడా మీ లుక్ చాలా బాగుంది. అది ఎలా వచ్చింది, అవకాశం ఎలా వచ్చింది? అది యాక్చువల్గా చెప్పాలంటే నేను అల్లు అర్జున్ ఫ్యాను, టాటూ కూడా ఉంటుంది. పార్ట్ 1 ట్రై చేశా, అది చిత్తూరు స్లాంగ్ మా స్లాంగ్, కానీ రాలేదు. 2 years అయిపోయింది. మళ్ళీ పార్ట్ 2 ఇంకా ఆల్మోస్ట్ సినిమా అయిపోవచ్చింది. అరుణాచలం పోయి వచ్చిన 3వ రోజు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, అల్లు అర్జున్తో సినిమా. నేను ఎవరైతే టాటూ వేసుకున్నానో, ఎవరైతే ఇన్స్పిరేషనో అలాంటి వ్యక్తితో ఇంకా షూట్ చేయబోతాను. సినిమా అయిపోయిన తర్వాత టాటూ వేయించుకున్నారా? ఇది చాలా రోజులు అయింది, ఆల్రెడీ 10 years ముందు వేయించుకున్నాం. ఆయన ఇన్స్పైర్ చేసుకొని వచ్చారు ఇండస్ట్రీకి. అవును, నాకు ఆయన ఇన్స్పిరేషన్. ఫస్ట్ చిరంజీవి గారు ఇష్టము, దాని తర్వాత దేశముందుడు సినిమా నుంచి అల్లు అర్జున్ గారికి పెద్ద ఫ్యాన్. ఆ సినిమాతోనే ఇంకా జిమ్ చేయడం మొదలు పెట్టినాము, టాటూలు వేసుకొని మంచి బాడీ లాంగ్వేజ్, మంచి స్టైల్ అలాంటివి మెయింటైన్ చేయాలని అల్లు అర్జున్ నుంచి ఇన్స్పిరేషన్. సో అప్పుడెప్పుడు పచ్చబొట్టు వేయించుకున్నారు. ఎట్ ది ఎండ్ ఆయన సినిమాల్లో ఆయన పక్కనే ఛాన్స్ వచ్చింది మీకు. చూపించారా అల్లు అర్జున్? చూపించా, చాలా ఇయర్స్ వెయిట్ చేసా. ఆల్మోస్ట్ పార్ట్ 1లో అవకాశం రాలే, పార్ట్ 2లో వచ్చింది. అల్లు అర్జున్ గారు అమ్మవారి గెటప్లో ఉంటారు, క్లైమాక్స్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అదే ఫీల్లోనే ఉంటారు. పోయినా చూసినా చాలా హ్యాపీ అనిపించింది. మనం ఎవరైతే డై హార్డ్ ఫ్యాన్స్ పచ్చబొట్లు వేసుకుని వాళ్ళు ఉన్నామో, కొంతసేపట్లో వాళ్ళ ముందర యాక్ట్ చేయబోతున్నాము, ఆ ఫీలే వేరే ఉన్నాను. అనుకున్న ఏదో ఒక రోజు ఆయనతో పాటు వర్క్ చేయాలని. క్లైమాక్స్లో మంచి షాట్ పడింది, హ్యాపీ అనిపించింది. అమ్మాయిని కిడ్నాప్ చేసి ముందు తీసుకొని పోతాము, ఆయన అమ్మవారి గెటప్ వేసుకొని మోకాల మీద ఎట్లుంటాడు, ఇట్లుండి ఆ బిడ్డని ఇడిసేయండి రా అంటాడు. చుట్టుపక్కల ఆయన సుకుమార్ సార్ ఒక సైడు, అందరి టీము, నాకేమో మా అల్లు అర్జున్, నా ఇది ఆ ఫీల్ వేరే ఉంది, చాలా బాగా అనిపించింది. మంచి హ్యాపీ. ఇంకా ఏందంతా చెప్పాలని కదా, అల్లు అర్జున్ అంటే లోపల ఐదు వచ్చేస్తుంది. సో అది ఆ అమ్మాయిని విడిచిపెట్టండి అన్నప్పుడు కూడా ఆ ఎమోషన్ని మీరు డైరెక్ట్గా చూసి ఉంటారు. ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడే మాకు గూస్ బంప్స్ వస్తాయి, ఆ లుక్కి ఏం చేస్తాడో ఏంటో ఇప్పుడు వీళ్ళని అన్న ఎంతూజియాజం ఉంది మాకు. సో డైరెక్ట్గా ఆయనకి చూపించినప్పుడు కానీ ఆయన ఏమన్నా మాట్లాడడం కానీ ఏమన్నా జరిగిందా, లేకపోతే ఆయన్నే డైరెక్ట్గా చూడడం, లేకపోతే ఫ్రెండ్స్ సార్ మీ ఫ్యాన్ అని చెప్పి ఎట్లా ఒకట్లా చెప్పడం కానీ ఎలా ఆయనకి రీచ్ అయింది? నేనైతే ఇంకా ఫస్ట్ టాటూ చూపించలేదు. లాస్ట్లో ఇంకా మా షూట్ ఎన్ని రోజులు అయితే ఉంటుంది, లాస్ట్లో ఒక్కసారైనా ఏదో ఒక సెకండ్, ఒక 1 minute అని వస్తే మాట్లాడదామని వెయిట్ చేశా. కానీ ఎప్పుడైతే ఇంకా స్క్రీన్లో మంచి షాట్ పడిందో అప్పుడే ఇంకా ఫుల్ సాటిస్ఫై అయిపోయింది, ఫుల్ హ్యాపీ అనిపించింది. కొన్ని సంవత్సరాలు ఎదురు చూసిన ఆయన ముందర మంచి షాట్ పడింది. లాస్ట్లో ఒకసారి ఇంకా టాటూ ఫేవర్గా ఉంది, ఆయన చూసి ఇట్లా అన్నాడు, క్యారిబ్యాన్ నుంచి రెడీ వస్తున్నాడు. ఇంకా ఇంకోటి ఏంటంటే అమ్మవారి గెటప్ కదా, వాళ్ళు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అదే ఫీల్లోనే ఉండి. ఆయన అసలు ఫైట్స్ పరంగా కానీ డ్యాన్స్ పరంగా కానీ చాలా డెడికేషన్ సూపర్ ఉంటుంది. అందరూ మార్నింగ్ 6కి వస్తే ఆయన ఇంకా 1/2 hour 1 hour ముందే వచ్చి మొత్తం నెక్స్ట్ ఏదని ప్రిపేర్ అవుతుంటాడు. అంత డెడికేషన్ ఆయన ఉన్న రేంజ్కి, ఆయన ఉన్న బ్యాక్గ్రౌండ్కి, ఆయన అసలు ఇంకా ఎంత డెడికేషన్, ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటాడు అంటే ఆల్రెడీ చెప్తాడు కదా, ఇప్పుడే నా ఫస్ట్ లైఫ్ వచ్చింది, ఇక్కడ నుంచి 20 సంవత్సరాలు ముందుకు పోతే ఎట్లా ఉంటుందని. అట్లా రియల్గానే ఆయన సెట్స్లో కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. డ్యాన్స్లో అయినా, ఫైట్లు అయినా, డైలాగ్స్ అయినా, యాక్టింగ్ అయినా, పర్ఫార్మెన్స్ అయినా. అందుకే ఆయన ఇన్స్పిరేషన్.